నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు చెరీస్ కుకింగ్. ఈరోజు మన వీడియోలో బీరకాయతో పాలు పోసి ఎలా కూర చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. బీరకాయ అనుకుంటున్నారా? ఛానల్ అన్నాక ప్రతి ఒక్కటి ఉండాలి కదా, సో అందుకని ఈ వీడియో చేయాల్సి వస్తుందండి. అందరికీ తెలిసిందే అయినా సరే ఒక్కసారి తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ పాన్ తీసుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. అలాగే 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. అట్లాగే ఇప్పుడు పోపు కూడా వేసుకుందామండి. పోపులో అందరికీ తెలిసిందే కదా, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ అనేవి తీసుకోవట్లేదండి, ఎందుకంటే బీరకాయ అనేది కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఆనియన్స్ వేస్తే ఇంకా స్వీట్నెస్ పెరుగుతుందని చెప్పేసి ఈ విధంగా చేసుకుంటున్నాను. బ్యాచిలర్స్కి అట్లాగే జాబ్ హోల్డర్స్కి ఈ విధంగా కొంచెం టైం సేవ్ అవుతుంది కదా. అట్లాగే ఇక్కడ నేను కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. పసుపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాతే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అనేవి వేయాలండి. పసుపు వేగక ముందే అవి వేసేస్తే కనుక బీరకాయలో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ విధంగా వాటర్ బయటకు వచ్చేస్తే కనుక ఆ పసుపు కండ్ర అనేది వచ్చే ఛాన్స్ ఉంటుందండి. కూర అంటే కొంచెం చేదు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పసుపు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాతే మనం బీరకాయ ముక్కలు అనేవి వేసుకుందాం. అట్లాగే ఈ బీరకాయ ముక్కలన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. బీరకాయ అనేది మీడియం మంట మీద అయితే పెట్టేసుకొని మనం కర్రీ అనేది చేసేసుకోవచ్చు అండి. ఎందుకంటే బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, సిమ్లో పెట్టేస్తే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మీడియంలో పెట్టుకొని చేసేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. తాలింపులో వేస్తే ఏంటంటే క్రిస్పీగా అయిపోతుంది. అలాగే కూర మధ్యలో వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందని చెప్పేసి నేను ఇట్లా వేసుకున్నాను కరివేపాకు అనేది. ఈ విధంగా మూత పెట్టుకొని కంప్లీట్గా వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యే వరకు కూడా మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం లైట్గా వాటర్ ఉన్నప్పుడు మాత్రమే సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ అనేది బీరకాయలో ముందే వేసేస్తే ఇంకా వాటరీగా అయిపోయి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. ఈ విధంగా వాటర్ అనేది కొంచెం అబ్జర్వ్ అయిన తర్వాత మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అట్లాగే ఒక 2 సెకండ్స్ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకుందాము. కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే ఈ 2 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే ఒక 5 మినిట్స్ తర్వాత అందులో ఉన్న ఆయిల్ అనేది సెపరేట్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది, అంటే కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాతే మనం పాలు అనేవి యాడ్ చేసుకోవాలండి. కూర ఉడకకుండా కనుక పాలు పోసేస్తే మళ్ళీ ఆ కూర అనేది ఉడకదు. కాబట్టి కొంచెం ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం మిల్క్ అనేది యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ సేపు మూత పెట్టుకొని మగ్గించుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్లీ మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.